హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించినగా మొదటి ప్రశ్నను చూసినట్లయితే, ఢిల్లీని పాలించిన వంశాల సరైన కాలక్రమం ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి సరైన సమాధానం అండి. ఫస్ట్ ఢిల్లీని పాలించిన ఫస్ట్ వంశం ఏమిటంటే బానిస వంశం, తరువాత ఖిల్జీ, తరువాత తుగ్లక్, తరువాత సయ్యద్, లోడీ వంశస్థులు వరుసగా పాలించడం జరిగింది. దీని యొక్క కోడ్ ఏంటంటే బాకీతు చలో, బాకీతు చలో. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఢిల్లీ సుల్తాన్ల అధికార భాష ఏది? ఢిల్లీ సుల్తాన్ల అధికార భాష ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి పర్షియన్ అండి. పర్షియన్, పారశీకం. దీన్నే పారశీకం అని కూడా పిలవడం జరుగుతుంది. ఢిల్లీ సుల్తాన్ల అధికార భాష పారశీకం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, లక్బక్స్ అనే బిరుదు పొందిన సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కుతుబుద్దీన్ ఐబక్. ఎందుకంటే ఇతను లక్షల కొద్దీ దాన ధర్మాలు చేయడం జరిగింది. అందువలన ఇతనికి లక్బక్స్ అనే బిరుదు వచ్చింది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే దక్షిణ భారతదేశంపై అతని సేనాని అయినటువంటి మాలిక్ కాఫర్ నేతృత్వంలో దాడులు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వ్యవసాయ అభివృద్ధి కోసం దివాన్-ఈ కోహి అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్ దివాన్-ఈ కోహి అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ వన్, సిజ్దా మరియు ఫైబోస్ అనే ఆచారాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి గియాజుద్దీన్ బాల్బన్. గియాజుద్దీన్ బాల్బన్. ఇక్కడ సిజ్దా అంటే రాజు ముందు మోకరిల్లడం, ఫైబోస్ అంటే రాజు పాదాలను ముద్దాడటం. ఏమిటండి? సిజ్దా అంటే రాజు ముందు మోకరిల్లడం, ఫైబోస్ అంటే రాజు పాదాలను ముద్దాడటం. ఈ సాంప్రదాయాలను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ యుద్ధం తర్వాత భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన ముగిసి మొఘల సామ్రాజ్యం ప్రారంభమయ్యింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మొదటి పానిపట్టు యుద్ధము. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ అనే వ్యక్తి ఇబ్రహీం లోడిని ఓడించి మొఘల సామ్రాజ్య స్థాపన అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన సుల్తాన్ ఎవరు? చూడండి, ఇంకోసారి చూడండి. బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్కి మార్చిన సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్. చూడండి, ఈ దేవగిరికి అనేది మార్చడం జరిగింది. ఎందుకంటే ఇది దేశం మధ్యలో ఉంటుంది అనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి రాజధానిని ఈ దౌలతాబాద్కి మార్చడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి ప్రయత్నించడం జరిగింది. నెక్స్ట్ వన్,
కింద పేర్కొన్న వారిలో కుతుబ్ మీనార్ నిర్మాణంతో సంబంధం లేని సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, గియాజుద్దీన్ బాల్బాన్. గియాజుద్దీన్ బాల్బాన్. చూడండి, మనకి ఈ కుతుబ్ మీనార్ను కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్తుత్మిష్ అనేది పూర్తి చేశారు. అయితే ఫిరోజ్ షా తుగ్లక్ అనే వ్యక్తి ఏం చేశాడంటే పై అంతస్తులను పునరుద్ధరించడం జరిగింది. ఏంటండి, ఫస్ట్ ఈ కుతుబ్ మీనార్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. దీన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్తుత్మిష్గా చెప్పవచ్చు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనే వ్యక్తి పై అంతస్తులను పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నలో సంబంధం లేనివారు అని అడగడం జరిగింది. కాబట్టి దీని యొక్క సరైన సమాధానం గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను గమనించండి. ఇల్తుత్మిష్ తన రాజ్యంలో వెండి, టంకా మరియు రాగి జిటాల్ నాణ్యాలను ప్రవేశపెట్టారు. ఇల్తుత్మిష్ ఢిల్లీ సుల్తానేట్లో ఇక్తా పద్ధతిని క్రమబద్ధీకరించారు. ఇల్తుత్మిష్ బానిస వంశ స్థాపకుడు. చూడండి, ఇక్కడ ఇందులో పై వాటిలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. పై వాక్యాలను గమనించినట్లయితే ఇందులో సరైనవి ఆప్షన్ 1 అండి, ఆప్షన్ 2 అండి. ఇక్కడ బానిస వంశ స్థాపకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఇల్తుత్మిష్ కాదు, కుతుబుద్దీన్ ఐబక్ని బానిస వంశ స్థాపకుడిగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ సరైన ప్రవచనాలు ఏమిటంటే 1 మరియు 2గా చెప్పవచ్చు. అయితే వీటి యొక్క ఆన్సర్స్ ఏమండి? ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానము. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రవచనంలో ఏది సత్యము? ఆయన భూమిని కొలవడానికి గజాహీ సికిందరీ పద్ధతిని వాడారు. ధరలను నియంత్రించడానికి సహానా ఈ మండి అనే అధికారులను నియమించారు. రైతులందరికీ పన్నుల నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. కేవలం పారిశ్రామిక వస్తువులపైనే పన్నులు విధించారు. ఇందులో ఏ సరైన ప్రవచనం అడగడం జరిగిందండి? సరైన ప్రవచనం అడిగాడు కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి. సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన చర్యల గురించి కింది వాక్యాలను పరిశీలించండి. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం దక్షిణ భారతాన్ని సమర్థవంతంగా పాలించడం. ఆయన ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ పద్ధతి అంతర్జాతీయంగా వెండి కొరత ఉన్న సమయంలో అమలు చేయబడింది. ఆయన కాలంలోనే విజయనగర మరియు బహుమనీ రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అని అడగడం జరిగింది. దీని యొక్క సరైన సమాధానము పై 3 కూడా సరైనవిగా చెప్పవచ్చండి. పై 3 కూడా సరైనవిగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏదండి కరెక్ట్ అవుతుందంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్రవచనం ఏ. బాల్బన్ తన ఆస్థానంలో అత్యంత కఠినమైన క్రమశిక్షణను అమలు చేశారు. కారణం సుల్తాన్ పదవి యొక్క ప్రతిష్టతను పెంచడం మరియు వెనుకబడిన తుర్కీ సర్దారులను అదుపులో ఉంచడం ఆయన యొక్క ప్రధాన లక్ష్యము. ఈ రెండింటిని చూసినట్లయితే బాల్బను తన ఆస్థానంలో అత్యంత కఠినమైన క్రమశిక్షణను అమలు చేశాడండి. ఇది కరెక్ట్గానే చెప్పవచ్చు. ఎందుకంటే సుల్తాన్ పదవి యొక్క ప్రతిష్టతను పెంచడానికి మరియు వెనుకబడిన తుర్కీ సర్దారులను
అదుపులో ఉంచడానికి ఈయన కఠినమైన క్రమశిక్షణ అమలు చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క సరైన సమాధానంగా ఆప్షన్ ఏ చెప్పవచ్చు. ఏ మరియు 2 సరైనవేనండి. ఆర్ అనేది ఏకు సరైన వివరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ ఏ, ఆయన నిరుద్యోగుల కోసం ఉపాధి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముస్లిం మహిళలు, అనాథల కోసం దివాన్-ఈ ఖైరత్ అనే శాఖను స్థాపించారు. ఆయన అశోకుడి స్తంభాలను తోప్రా మరియు మీరట్ నుండి ఢిల్లీకి తరలించారు. ఆయన తన కాలంలో యుద్ధాల ద్వారా రాజ్యాన్ని భారీగా విస్తరించారు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి. ఇక్కడ సరికాని ప్రవచనం అడిగాడు కాబట్టి ఆప్షన్ డిగా చెప్పవచ్చు. ఆయన తన కాలంలో యుద్ధాల ద్వారా రాజ్యాన్ని భారీగా విస్తరించారు. ఇక్కడ చూసినట్లయితే ఇతను ప్రజా సంక్షేమం కోసం ఎక్కువగా ఆలోచించారండి. యుద్ధాల ద్వారా రాజ్యాన్ని భారీగా విస్తరించడం అనేది తప్పుగా చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ ఉంది, ఫిరోజ్ షా యుద్ధాల కంటే ఎక్కువగా ప్రజా సంక్షేమ పనులు మరియు నిర్మాణాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, లోడీ వంశానికి సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, బహులాల్ లోడీ, సికిందర్ లోడీ, ఇబ్రహీం లోడీ. ఇక్కడ ఇటువైపు చూడండి, ఆగ్రా నగరాన్ని నిర్మించారు. లోడీ వంశస్థాపకుడు, మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించాడు. ఇక్కడ చూసినట్లయితే మనము బహులాల్ లోడీ ఇక్కడ లోడీ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. బహులాల్ లోడీని లోడీ వంశస్థాపకుడిగా చెప్పవచ్చు. తర్వాత సికిందర్ లోడీ ఆగ్రా నగరాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఇబ్రహీం లోడీ, ఇతను మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించడం జరిగింది. అయితే ఆన్సర్ ఏంటవుతుంది? బిఏసి అవుతుంది. బిఏసి ఎక్కడుంది చూడండి, బిఏసి ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, బిఏసి. చూడండి, బహులాల్ లోడీ లోడీ వంశస్థాపకుడు, సికిందర్ లోడీ ఆగ్రా నగరాన్ని నిర్మించారు, ఇబ్రహీం లోడీ మొదటి పానిపట్టు యుద్ధంలో మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇల్తుత్మిష్ కాలంలో ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న పరిపాలనాపరమైన వ్యూహం ఏమిటి? భూమిని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, జీతాల రూపంలో నగదు చెల్లింపులో ఉన్న ఇబ్బందులను అధిగమించడం, రైతుల నుంచి నేరుగా పన్నులు వసూలు చేయడం, కేవలం ముస్లిం అధికారులకు మాత్రమే భూములను కేటాయించడం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, జీతాల రూపంలో నగదు చెల్లింపులో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఇల్తుత్మిష్ ఇక్తా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రవచనం ఏ. అల్లావుద్దీన్ ఖిల్జీ తన పాలనా కాలంలో అత్యంత కఠినమైన మార్కెట్ నియంత్రణ పద్ధతులను అమలు చేశాడు. కారణం ఆర్. తన సువిశాలమైన సైన్యానికి తక్కువ వేతనాలతోనే అవసరమైన వస్తువులు లభించేలా చూడటం ఆయన ప్రధాన ఉద్దేశ్యం. దీని యొక్క సరైన సమాధానాన్ని చూసినట్లయితే మనము చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ తన పాలనా కాలంలో అత్యంత కఠినమైన మార్కెట్ నియంత్రణ పద్ధతులను అమలు చేశాడు. ఇది సరైన సమాధానంగా చెప్పవచ్చు. అదేవిధంగా కారణాన్ని చూసినట్లయితే తన సువిశీల సైన్యానికి తక్కువ వేతనాలతోనే అవసరమైన వస్తువులు లభించేలా చూడటం ఆయన ప్రధాన ఉద్దేశం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రవచనం ఏ సరైనది, కారణం కూడా సరైనదే. ఆర్ అనేది ఇక్కడ ఏకి వివరణగా మనం గుర్తించవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనదిగా
చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది ప్రవచనాలలో బానిస వంశం గురించి సరైనవేవి? ఇందులో ప్రవచనాలను చూసినట్లయితే కుతుబుద్దీన్ ఐబక్ కువత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించడం జరిగింది. రజియా సుల్తానా ఢిల్లీని పాలించిన మొదటి మరియు చివరి మహిళా సుల్తాన్. బాల్బన్ చాహల్గనీ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. వీటిలో సరైన ప్రవచనాన్ని ఎంచుకోండి అని అడగడం జరిగింది. ఇందులో ఫస్ట్ ప్రవచనాన్ని చూసినట్లయితే కుతుబుద్దీన్ ఐబక్ కువత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించాడండి. ఇది సరైనదిగా చెప్పవచ్చు. రజియా సుల్తానా ఢిల్లీని పాలించిన మొదటి మరియు చివరి మహిళా సుల్తాన్. ఇది కూడా సరైనదే. తర్వాత బాల్బన్ చాహల్గనీ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఇది రాంగ్ అండి. ఎందుకంటే చాహల్గనీ వ్యవస్థను బాల్బన్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏమిగా చెప్పవచ్చు అంటే 1 మరియు 2 సరైనదిగా చెప్పవచ్చు. ఎక్కడుంది 1 మరియు 2? ఆప్షన్ బిలో ఉండడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన ఖురాసన్ దండయాత్ర విఫలం కావడానికి గల కారణాలను గుర్తించండి. ఆప్షన్స్: సైన్యానికి 1 సంవత్సరం ముందే జీతాలు చెల్లించడం వల్ల ఖజానా ఖాళీ అయ్యింది. ఆప్షన్స్ 2: మధ్య ఆసియాలో రాజకీయ పరిస్థితులు మారిపోవడం వల్ల దండయాత్రను విరమించుకోవలసి వచ్చింది. ఆప్షన్ 3: ఆయన సైన్యం యుద్ధంలో పూర్తిగా ఓడిపోయింది. వీటిలో సరైనవి ఏవి అని అడిగాడండి. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే 1 మరియు 2గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆయన సైన్యం యుద్ధంలో పూర్తిగా ఓడిపోలేదు. యుద్ధం నుండి విరమించుకోవాల్సి వచ్చింది. కాబట్టి యుద్ధంలో పూర్తిగా ఓడిపోయింది అనేది తప్పుగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 and 2 మాత్రమే సరైనవి. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో దాసా వ్యవస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఆయన దాసా సంక్షేమం కోసం దివాన్-హీ బందగాన్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటిని చూసినట్లయితే సరైన సమాధానం ఎంచుకోమన్నారండి. దీనిని చూసినట్లయితే మనకి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఈ దాసా వ్యవస్థ అనేది అత్యున్నత స్థాయికి చేరుకుంది. కాబట్టి ప్రవచనం ఏ అనేది సరైనదిగా చెప్పవచ్చు. ఆయన దాసా సంక్షేమం కోసం దివాన్-హీ బందగాన్ అనే ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా సరైనదిగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరైన ఆన్సర్ అండి. ఎందుకంటే ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఆర్ అనేది ఏకు సరైన వివరణగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఢిల్లీ సుల్తానేట్ పతనం గురించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి. లోడీ వంశస్థులు ఆఫ్ఘన్ జాతీయతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల తుర్కీ సర్దారులు వ్యతిరేకమయ్యారు. తైమూర్ దండయాత్ర తుగ్లక్ వంశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా కోలుకోలేకుండా చేసింది. ఇబ్రాహిం లోడీ తన సర్దారులతో అనుసరించిన కఠిన వైఖరి బాబర్ దండయాత్రకు పరోక్షంగా దారితీసింది. దీని యొక్క సరైన ఆన్సర్ చూసినట్లయితే సరైన వాటిని గుర్తించమనండి. అయితే ఇక్కడ దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పవచ్చు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పవచ్చు.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే జతపరచండి. దివాన్-హీ రిసాలత్, దివాన్-హీ హింసా, దివాన్-హీ ముస్తక్రాజ్. ఇటువైపు భూమి రెవెన్యూ విభాగం, విదేశీ వ్యవహారాల శాఖ, ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ. దీని యొక్క సరైన సమాధానం ఇక్కడ చూడండి. దివాన్-హీ రిసాలత్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ. ఏంటండి? విదేశీ వ్యవహారాల శాఖ. దివాన్-హీ హింసా అంటే ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ. దివాన్-హీ ముస్తక్రాజ్ అంటే భూమి రెవెన్యూ విభాగము. అంటే ఇక్కడ BCA ఆప్షన్లో ఎక్కడుందంటే ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది కాబట్టి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ చూద్దాం. ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన మొదటి మహిళా పాలకురాలు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి రజియా సుల్తానా. చూడండి, ఢిల్లీ సుల్తానేట్ పాలించిన మొదటి మరియు చివరి మహిళా పాలకురాలుగా రజియా సుల్తాన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో చెహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఇల్తుత్మిష్. ఏంటండి? ఇల్తుత్మిష్గా చెప్పవచ్చు. ఈ చెహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇల్తుత్మిష్ అండి. నెక్స్ట్ వన్. పరశురాముడి తర్వాత అంతటి గొప్ప క్షత్రియ సంహారకుడిగా అని వర్ణించబడిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరండి? పరశురాముడి తర్వాత అంతటి గొప్ప క్షత్రియ సంహారకుడు అని వర్ణించబడిన ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్. ఢిల్లీ సుల్తానుల కాలంలో అమీర్-హీ-హక్కూర్ అంటే ఏ విభాగాధిపతి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అశ్వదళ శాఖ. అశ్వదళ శాఖ అంటే గుర్రపశాల శాఖ. నెక్స్ట్ వన్. ఢిల్లీ సుల్తానేట్లో అత్యధిక కాలం పాలించిన వంశం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి తుగ్లక్ వంశము సుమారు 94 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. నెక్స్ట్ వన్. కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. చూడండి, కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించింది అయితే కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసింది అయితే ఇల్తుత్మిష్ అండి. నెక్స్ట్ వన్. ఏ సుల్తాన్ తనను తాను రెండవ అలెగ్జాండర్ అని పిలుచుకున్నాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్. ఢిల్లీ సుల్తానేట్లో అత్యంత తక్కువ కాలం పాలించిన వంశం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఖిల్జీ వంశము సుమారు 30 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. నెక్స్ట్ వన్. గాజీ మాలిక్ ఏ వంశాన్ని స్థాపించాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ తుగ్లక్ వంశము. ఆప్షన్ ఏ తుగ్లక్ వంశము. గియాసుద్దీన్ తుగ్లక్. ఈ గాజీ మాలిక్ ఎవరండి అంటే గియాసుద్దీన్ తుగ్లక్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. తైమూర్ దండయాత్ర ఎవరి కాలంలో జరిగింది? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ సి నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్. 1398లో ఈ తైమూర్ దండయాత్ర అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ వన్. పారసీక చక్రవర్తుల నమూనాలో తన ఆస్థానాన్ని
తీర్చిదిద్దుకున్న సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ సి గియాజుద్దీన్ బాల్బన్. ఎవరండి? గియాజుద్దీన్ బాల్బన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి ఇస్లామిక్ సమాధిని నిర్మించినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ఇల్తుత్మిష్. ఎవరండి? ఇల్తుత్మిష్. తన కుమారుడు నాసీరుద్దీన్ మహమ్మద్ కోసం ఈ సమాధి అనేది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల్లో అత్యంత విద్యావంతుడు మరియు పండితుడు అని పేరు పొందింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, ఏకైక బ్రాహ్మణ మంత్రి ఎవరి ఆస్థానంలో ఉండేవారు? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ముక్తి అంటే ఎవరు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ బి ఇక్తా అనే భూభాగానికి అధిపతిని ముక్తిగా చెప్పవచ్చండి. నెక్స్ట్ వన్, చౌగాన్ ఆడుతూ గుర్రం పైనుండి పడి మరణించిన సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కుతుబుద్దీన్ ఐబక్. చూడండి, పోలో వంటి ఆట, చౌగాన్ అంటే ఏంటి? పోలో వంటి ఆట ఆడుతూ గుర్రంపై నుండి పడి మరణించిన సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో దివాన్-ఇ ముస్తఖ్రాజ్ అనే విభాగాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ దేనికోసం ఏర్పాటు చేశారు? దీని యొక్క సరైన సమాధానము బకాయిల పన్నుల వసూలు కోసం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అండి. బకాయి పన్నులు వసూలు కోసము దివాన్-ఇ ముస్తఖ్రాజ్ అనే వ్యవస్థను అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ సూఫీ సెయింట్ నిజాముద్దీన్ ఔలియా ఏ సుల్తాన్తో విభేదించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, అమీర్ ఖుస్రో ఏ వాయిద్య పరికరాన్ని కనిపెట్టారని ప్రతీతి? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ డి బి మరియు సి రెండు, వీణా మరియు సితార్ని అమీర్ ఖుస్రో కనిపెట్టారని ప్రతీతి. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో వజీర్ అంటే ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ ప్రధానమంత్రి లేదా ఆర్థిక మంత్రి. నెక్స్ట్ వన్, ఒక సుల్తాన్ కాలంలో పంట మార్పిడి మరియు సాగునీటి సౌకర్యాల వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అలాగే ఆయన 1200కు పైగా పండ్ల తోటలను నిర్మించి రాజ్య ఆదాయాన్ని పెంచారు. ఈ సుల్తాన్ ఎవరు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ సి ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఒక ప్రాంతంలో కరువు సంభవించినప్పుడు సుల్తాన్ ప్రజా సంక్షేమం దృష్ట్యా దివాన్-ఇ అమీర్-ఇ కోహి ద్వారా రైతులకు తక్కావి రుణాలు మంజూరు చేశారు. ఈ చర్య తీసుకున్న పాలకుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ బి మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, సుల్తాన్ ప్రజల నుండి
ప్రజలు సుల్తాన్ నుండి విముక్తి పొందారు అని బదౌని ఏ సుల్తాన్ మరణంపై వ్యాఖ్యానించారు? ఇది ఆ సుల్తాన్ యొక్క ఏ వైఖరిని సూచిస్తుంది? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ బి, మహమ్మద్ బిన్ తుగ్లక్ విఫలమైన ప్రయోగాత్మక సంస్కరణలను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో ఒక విదేశీ యాత్రికుడు వచ్చి ఇక్కడ తపాలా వ్యవస్థ యూరప్ కంటే వేగంగా ఉందని తన గ్రంథంలో రాశారు. ఆ యాత్రికుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, ఇబ్న్ బటూటా. ఎవరండి? ఇబ్న్ బటూటా. నెక్స్ట్ వన్, అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలను పర్యవేక్షించే సహానా ఈ మండి అనే అధికారికి ఈ క్రింది వాటిలో ఏ బాధ్యత ఉంటుంది? దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ సి, వ్యాపారులు తూకంలో మోసం చేయకుండా మరియు నిర్ణీత ధరలకే వస్తువులను అమ్మేలా చూడటం ఇతని యొక్క బాధ్యత. నెక్స్ట్ వన్, ఒకవేళ మీరు ఢిల్లీ సుల్తానుల కాలంలో ఒక సైనిక అధికారి అయి ఉండి మీకు జీతానికి బదులుగా ఒక నిర్ణీత భూభాగం నుండి పన్ను వసూలు చేసుకునే అధికారం ఇస్తే ఆ భూభాగాన్ని ఏమని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ బి, ఇక్తా. ఏమిటండి? ఇక్తా. నెక్స్ట్ వన్, బాల్బన్ ప్రవేశపెట్టిన రక్తపాత మరియు ఇనుపు కవచ విధానం ప్రధానంగా ఎవరిని అణిచివేయడానికి ఉద్దేశించబడినది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, మేవాటి దొంగలు మరియు తిరుగుబాటు చేసే సర్దారులు. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల కాలంలో హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుకళల సమ్మేళనంతో నిర్మించబడిన అలై దర్వాజా దేనికి ప్రవేశ ద్వారము? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, కుతుబ్ మీనార్ కాంప్లెక్స్. కుతుబ్ మీనార్ కాంప్లెక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ ఒకరికి షేర్ చేయండి. అవే మాకు బూస్ట్ లాగా ఉండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోద్బలాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ.